నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆర్ఓఆర్ భూభారతి చట్టం అంటూ కూడా ఒక చట్టంని తీసుకురావడం జరిగింది. సో అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణి ఎట్లా అయితే తెచ్చారో, సో అలానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్ఓఆర్ భూభారతి అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. సో మరి భూభారతిలో ఆ భూములకు సంబంధించిన సమస్యలు ఎంతవరకు పరిష్కారం కాబోతున్నాయి? సో గతంలో ధరణిలో ఎన్నైతే చాలా మంది చెప్తుంటారు వచ్చారు కదా, భూములు ఒకరి పేరు మీద పడ్డాయని చెప్పారు కదా. సో మరి ఈ భూభారతిలో అట్లాంటి సమస్యలు ఉంటాయా? అట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనేది మాట్లాడించే అంశం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ భూభారతికి సంబంధించింది అనేక సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు సార్, ఏదైతే ఈ భూభారతి చట్టం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో మరి గత ప్రభుత్వంలో కూడా మీరు చూసారు, మీకు చాలా అనుభవం ఉంది ఈ ఏదైతే భూముల సమస్యల మీద. సో మరి ధరణిలో ఉన్న సమస్యలు మరి ఈ భూభారతిలో పరిష్కరించే ఛాన్స్ ఉన్నాయా? సో మరి దీనివల్ల ఎట్లాంటి లాభాలు జరిగే ఛాన్స్ ఉన్నాయి ప్రజలకి? అంటే ఇప్పుడు గుడి కంటే మెల్లినయం అన్నట్టు వీళ్ళు గతంలో భూభారతి గుడ్డి చట్టం లాగుండే, ఇది కొద్దిగా మెల్లె చట్టం, కొద్దిగా ఒక కనుచూపు కనిపించే టైప్లో వీళ్ళు తీసుకొచ్చారు. అంతేగాని ఇక్కడ వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే నవీన్, ఇప్పుడు గ్రామము మారలేదు, గ్రామంలో సర్వే నెంబర్ మారలేదు, సర్వే నెంబర్ ఏరియా మారలేదు, కాకపోతే ఓనర్స్ ఎక్కడ అవుతుందో అక్కడ అందులో తగాదాలు వచ్చినాయి. గ్రామం మారినప్పుడు, గ్రామ సర్వే నెంబర్ మారినప్పుడు ఓనర్స్ ఎక్కడ అన్నది ఎక్కడ ఊర్లలోనే ఉంటారు కదా. దీంతో మళ్ళీ ఏదైతే ఉందో ఆ అడగోలు కార్యాలయాల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప వీళ్ళు చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దీంతో ఇది బ్యాంకు అకౌంట్ కాదు. డెబిట్ క్రెడిట్ కొడితే మైనస్ ప్లస్ అనేది అడిట్ తీసేయడము చేర్పడం అనేది కాదు. ఇది ఏదైతే ఉందో ఇక్కడ గ్రామంలో సర్వే నెంబర్ వారి సమస్యలు ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రైమరీ బేసిక్ రిజిస్టర్, వీళ్ళకి ఏదైతే ఉందో ఆర్ఓఆర్ చట్టం ఎప్పుడు కాదు, 1948లో వచ్చింది, 1971లో వచ్చింది, 89లో 1980లో అమెండ్ అయింది, 89లో అయింది, మళ్ళీ 2005 ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏదైతే ఉందో ఈ సమస్యలు, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో బేసిక్గా గ్రామంలో గ్రామ సభలు కండక్ట్ చేయాలి. ప్రతి గ్రామం పోయి గ్రామ సభలో ఏదైతే ఉందో ధరణిలో ఇట్లున్నది, ఇందులో వాళ్ళు ఏంటంటే ధరణిలో ఇట్లున్నది, ధరణి కంటే ముందు పహాని ఇది, దాన్ని నేచర్ ఆఫ్ ప్రాబ్లం ఏందన్నది అక్కడ గ్రామ సభలు కండక్ట్ చేసి మొత్తము గతంలో మేము చేసినాం కదా, ఒకరోజు అయిపోతే అయ్యే పని కాదు. ఇక్కడ 1990 6 4 ఏళ్ళు నడిచింది సమస్యలు క్లోజ్ అయిపోయి పాస్బుక్లు రావడానికి. అదే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఏదైతే ఉందో రూల్స్ ఇచ్చారు జీవో ప్రకారము, చట్టం ఎప్పుడో ఫస్ట్ యాక్ట్ 1/25 అన్నారు, రూల్స్ నిన్న జీవో ఇష్యూ చేసారు. ఆ రూల్స్లో కూడా అసంపూర్ణంగా ఉన్నది. రూల్స్లో ఏంటంటే ఇప్పుడు చట్టం ఏంటంటే ఒక పద్ధతి నిర్ణయిస్తుంది, రూల్స్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ను ఎట్లా ఫాలో కావాలి, దాని పరిష్కారం ఎట్లా చేయాలన్నది నియమావళి అంటారు. ఆ రూల్స్ దాని ప్రకారం ఫాలో కావాలంటే రూల్స్ కింద ప్రొఫార్మల్ ఏంది, ఫార్మాట్ ఏంది, ఏ రకంగా చేసుకోవాలి, ఏం చేయాలి. వీళ్ళు ఏదో డిజిటల్ ఎంట్రీ చేయగానే కాదు కదా, పర్మనెంట్ రికార్డ్ ఇంపార్టెంట్. పర్మనెంట్ రికార్డు, భూమి పర్మనెంట్ ఉంటుంది, ఆయన అమ్ముకునేదాకా పర్మనెంట్ ఉంటాడు, కొనటోనికి ఎట్లా వచ్చింది ఎట్లా పోయిందని ఉండాలి కదా. వీళ్ళు ఫస్ట్ ప్రైమా ఫేసి ప్రతి గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేయాలి. వీళ్ళు ఆన్లైన్ డిజిటల్లో కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు డిజిటల్ నేనైతే ఇంకా సైట్లో వాళ్ళు ఏం రాలే కదా. ఇప్పుడు మీ భూమి ఉన్నది ఆంధ్రలో, మీ భూమిలో విలేజ్ పహాని అంటే మొత్తం విలేజ్ పహాని వస్తుంది, మీ పహాని అంటే మీ ఖాతా ప్రకారం వస్తుంది. ఇక్కడ ధరణిలో ఆ పరిస్థితి లేదు. విలేజ్ చూసుకోవాలంటే ప్రతి నెంబర్కి క్లిక్ చేయాలి, మొత్తం డిస్ప్లే అనేది కాదు. కానీ సార్ ఇంకోటి, ఇప్పుడు ఊర్లలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయంటే ప్రధానంగా ఇప్పుడు నా భూమి ఉంది, అది వేరే వాళ్ళ పేరు మీద పడ్డం, వాళ్ళ భూమి ఇంకోరి మీద పడ్డం, ఈ ధరణి వల్ల ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో మండలాల్లో తిరుగుతూ ఉన్నారు జనాలు. సో మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భూభారతిలో మరి అట్లాంటి సమస్యలే మళ్ళీ వస్తాయా, లేకపోతే అట్లాంటి వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా, ఎట్లా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఏదైతే ఉందో నవీన్, పరిష్కారము ఇది కంప్లీట్ బ్లాంకెట్ యూనిఫామ్ సొల్యూషన్గా లేదు. ఇక్కడ ఏదో వచ్చి మళ్ళీ ఇక్కడ డిజిటల్లో మళ్ళీ అప్లై చేసుకొని దాన్ని డిస్పోజ్ చేయాలి, దాంట్లో ఎవరో పెట్టాలని కాదు. అది నాయన ఊర్లలో మొదలు రికార్డింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో దాన్ని భూభారతి రికార్డింగ్ అథారిటీ దాని ప్రకారము పోవాలి, విలేజ్లో వీళ్ళ గ్రామ సభ కండక్ట్ చేయాలి. దాంట్లో ప్రిలిమినరీ ఏదైతే ఉందో డ్రాఫ్ట్
లిస్ట్ పబ్లిష్ చేయాలి. డ్రాఫ్ట్ పాని అనుకో, డ్రాఫ్ట్ భూభారతి రికార్డ్ అనుకో పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత అలా క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ఏమొస్తాయి తీసుకోవాలి. దానికి నోటీసులు ఇవ్వాలి. గ్రామంలో సభ కండక్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఏందన్నా తీసుకున్న తర్వాత అక్కడనే పిటిషన్ వైజ్ డిస్పోజ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు భూభారతిల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అప్లోడ్ చేయాలి. ఈ డిజిటల్ ఏదైతే ఉందో డిస్ప్లేకి మనకి వస్తాయి, కానీ డిస్పోజల్ ఏముంటుంది, మళ్ళీ తగాదా వస్తుంది, అవతలడు కోర్టుకు పోతాడు, రికార్డు ఏముండదు, ఎక్కడ ఏముంటుంది, ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఏముంటుంది. ప్రతి సర్వే నంబర్కు ఒకటే మనం ఏదైతే ఉందో ప్రజలకు మీ టీవీ ద్వారా తెలియజేది, ఒక మనిషి పుట్టుకన్నాడు ఏముంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో తండ్రి ఏంది, తర్వాత తల్లి ఎవరు, ఎక్కడ, ఏ డేటు, ఏ హాస్పిటల్ అని డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత తదనంతరం ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తున్నాడు, తర్వాత ఏంటంటే ఆధార్ కార్డు ఉన్నది, తర్వాత పాన్ కార్డు ఉన్నది, ఈ రకంగా ఇవన్నీ పాస్పోర్ట్ ఉన్నది. ఇవన్నీ ఇన్ని రకాల డాక్యుమెంట్ ఒక మనిషి గురించి అవసరం ఉన్నప్పుడు, ఒక భూమి అన్నప్పుడు భూమి పుట్టుపూర్వోత్తరాలు ఎప్పుడు రీసర్వే అయితేనా ఇప్పుడు ఇవన్నీ గతం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న రికార్డ్ అంతా తీసేయాలి, కొత్తగా తీసుకురావాలని ఏం చేయాలంటే రీసర్వే సెటిల్మెంట్ కొత్తగా సేత్వార్ అనేది సర్వే అనేది తీసుకురావాలి, డిజిటల్ సర్వే చేసి. లేదంటే ఉన్నదానికి నువ్వు మొదలు గతంలో ఎప్పుడైతే సేత్వార్ ఉన్నదో ఆ సేత్వార్ నుంచి ఎక్సర్సైజ్ చేసుకుని రావాలి. సేత్వార్లో ఒరిజినల్ ఓనర్ ఎవరు, తర్వాత అక్కడ నుంచి ఎప్పుడు మారింది రికార్డ్ బిల్డప్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ కొత్తరు. ఇప్పుడు ధర ఏదైతే ఉందో ముందట్లాగా 1000, 500, 10,000, 10 లక్షలు అనేది కాదు, కోట్లలోకి పోయినాయి. 100 కోట్లు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తున్నది. భూమి ఎప్పుడైతే ధర పెరిగినా కొద్దిగా మనిషి యొక్క దాని అభద్రతా భావాన్ని తొలగించాలి. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్ రికార్డు. ఏదో గవర్నమెంట్ జాగీర్ అనేది కాదు. ఇక్కడ ఏదో చట్టంలో వాడు గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్కి సంబంధించిన భూములు అన్యాక్రాంతం చేస్తే వాడి మీద క్రిమినల్ చర్య అన్నది చట్టంలో. అదే ప్రైవేట్ భూములు వాడు ఇష్టారాజ్యం మారుస్తే ఏం చేస్తా అన్నది వానికి ప్రొటెక్షన్ లేదు. ఆఫీసర్ ప్రొటెక్షన్ ఇచ్చారు అంటే నువ్వు ప్రైవేట్లు ఇష్టం ఉన్నది దందాలు చేసుకోవచ్చు అన్నట్టే, నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే కదా, పర్మిషన్ ఇచ్చినట్టే కదా. ఇటువంటి దాని మీద నువ్వు మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉన్నది, ఇక్కడ ఏదైతుందో ట్రిబ్యునల్ సిస్టమ్ ఉన్నది. ఒక తహసీల్దార్ల వల్ల తహసీల్దారు డిస్పోజ్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో ఇమీడియట్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్ పోతారు, తర్వాత స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్ పోతారు, తర్వాత డైరెక్ట్ హైకోర్టు పోతారు. ఇక్కడ తహసీల్దార్ చేసినాక ఆర్డీఓ ఉండే గతంలో, ఆర్డీఓ తర్వాత కలెక్టర్ తర్వాత హైకోర్టు సిస్టమ్ ఉంది. ఇవన్నీ తీసిన తర్వాత ఇవన్నీ సమస్యలు పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే గవర్నమెంట్ ఇప్పుడు గ్రామ సభలు కండక్ట్ చేయాల్సిందే, కంపల్సరీ చేస్తేనే సొల్యూషను. లేకపోతే ఇవన్నీ ఏమన్నా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. గ్రామ సభలు పెట్టకుంటే ఇప్పుడు ఒక్క భూమి లాగామనుకోండి, దాని తర్వాత ఒక పక్కన ఉన్న అందరికీ ఇష్యూనే అవుతుంది కదా. అవును, ఇప్పుడు గ్రామ సభలు పెట్టిన తర్వాత నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత లిస్ట్ ఉన్నదా, కరెక్ట్ ఉన్నది లేదన్నది కండక్ట్ చేయాలి. చేస్తేనే అయితే మేము చెప్తున్నాం కదా, గతంలో 1979, 80లో గ్రామ సభలు కండక్ట్ చేసి అప్డేట్ చేసారు, ఓన్లీ పొజెసరీ కాలం. కానీ అప్పట్లో ఒకటి సాదా బైనామా అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. సో మరి దానివల్ల అంటే ఇప్పుడు దీనికి ఏమైనా లింక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? సాదా బైనామా సిస్టమ్ ఇప్పుడు నవీన్ ఇప్పుడు కాదు. సాదా బైనామా ఇప్పుడు పెడితే ఏదైతుందో ఇప్పుడు సాదా బైనామాతోనే ఒరిగేది ఉండదు, పంచాయతీలు ఎక్కువైతాయి, తగాదాలు ఎక్కువైతాయి. ఇక్కడ 1954, 55లో కూడా సాదా బైనామాల ఉన్నది కాసా పానీలో పట్టా చేయడం జరిగింది. తర్వాత 1975 కంటే ముందు కూడా ఉన్నది ఏదైతుందో 1955 తర్వాత 75 మధ్యన జరిగిన సాదా బైనామాలు అన్నీ కూడా ఏదైతుందో సెక్షన్ 50B ఆఫ్ టెనెన్సీ యాక్ట్, సెక్షన్ 50B ఆఫ్ టెనెన్సీ యాక్ట్లో అప్పుడు ఈ సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం వచ్చింది. తర్వాత తదనంతరము మళ్ళీ 50B 75 తర్వాత 75 to 89, 90 మధ్యన మళ్ళీ కొనకాలు అమ్మకాలు జరిగినాయి. వాళ్ళకి కూడా ఏమైందంటే మళ్ళీ 1990 RORలో సెక్షన్ 5A కింద రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అనేది ఫామ్, అది సెక్షన్ 5A కింద ఫామ్ 10 అప్లికేషన్, ఫామ్ 10కు 11 నోటీసు, 12 నోటీసు, 13A, 13B, 13C ఇవి ఏదైతే ఉందో ఫార్మాట్ మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొసీజరల్ ఫాలో కాకుండా ఏదో ధరణిలో వచ్చింది చేసినారు. ఆయన గతంలో
1990లా పనిచేసిన కలెక్టర్లు ఉన్నారు, తహసీల్దార్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. అప్పుడు ఎట్లా ఫాలో అయ్యారు అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏదో ఇచ్చేసి జీవో ఇచ్చి వాళ్ళు ఏం రాస్తారో వాళ్ళకి తెలియదు. లా డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుందో తెలియదు. అది మళ్ళీ స్టడీ చేసి వచ్చినాం అది అన్నారు. ఆ భూమి సునీల్ పేరు రాసిరు కదా భూభారత చట్టం మీద. భూమి సునీల్కి భూభారత చట్టానికి ఏం సంబంధం? ఒక భూమి సునీలేనా? ఇలా రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ ఒకటి కాదు, 299 మంది రాజ్యాంగంలో పార్టిసిపేట్ అయితే అంబేద్కర్ పేరు ఒక్కనే మారమవుతున్నది. ఇక్కడ భూమి సునీల్ చేసింది ఏముంటుంది? ఆయనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందా, గతంలో ఆయన అధికారంలో ఆర్డర్స్ పాస్ చేసిన అనుభవం ఉందా, ఆర్డర్స్ డిస్పోజ్ చేసిన అనుభవం ఉందా, అప్పీల్ అనుభవం ఉందా, రివిజన్ అనుభవం ఉందా, ఏం అనుభవం ఉన్నది? భూమి సునీల్ పేరు భూమి సునీల్ అని డబ్బా కొట్టి పెట్టడం పబ్లిక్ను ఒళ్ళు మనాయించడం కాదు కదా. ఇదే నేనేమంటున్నా, భూభారతీయాల కొత్తగా పెట్టలే. పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లాను రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు టేకప్ చేయడం జరిగింది. అది ఏదైతుందో భూభారతి అంటే మొత్తము నిజామాబాద్ జిల్లా చిన్నగా ఉన్నది కాబట్టి మొత్తం రీసర్వే శాటిలైట్ రీసర్వే జరిగింది. దాని రికార్డు కూడా ఉన్నది. గ్రామ సభలు కండక్ట్ చేసారు. నెంబర్స్ కూడా అక్యురసీ ఏందన్నది టైటిల్ యాక్ట్ రాకపోయే వరకు అది అక్కడనే పోయింది. దాదాపు 60-70 కోట్ల రూపాయలు పోయినాయి, అది గంగలో పోయినాయి. అవి ఇప్పుడు కూడా ఉన్నది రికార్డు నిజామాబాద్ జిల్లాది. ఆ రకంగా చేసే పని పకడ్బందీగా ఫుల్ ప్రూఫ్లా ఒకడేదో చేసి ధరణిలా చేయగానే నీకు కంప్యూటర్ ఆపరేటర్ అంటే తప్పులు కొడితే పోతాయి. ఇప్పుడు పేర్లు ఎన్ని తప్పులు వస్తలేవు. ఆ రకంగా ఇంకోటి ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఊర్లలో కూడా చాలా మందికి సమస్యలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకు సంబంధించిన ల్యాండ్ కొడుకు పేరు మీద రాకపోవడం, తాతల నాటక భూమి ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఇప్పటికి ఉన్నారు. సో ఇప్పుడు ఈ భూభారతి అని తీసుకొచ్చారు. సో ధరణిలో వాళ్ళ పేరు అయితే చాలా మంది పేర్లు తారుమార్లు అయినాయి. సో మరి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కానీ, తాతల పేరు మీద ల్యాండ్ కొడుకు రాని వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? మరి ఇప్పుడు ఈ భూభారతి వచ్చింది, సో మరి వాళ్ళకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఏమంటున్నా, కరెక్ట్ మంచి క్వశ్చన్ ఇది నవీన్. నువ్వు కాదు, మీ తాతలు కాదు, మా తాతల జమాన్లో కూడా ఏమున్నదంటే, అప్పుడు ఇప్పుడు ఒకళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి ఇప్పుడు శత్రుఘ్న సిన్హా ఉన్నాడు, 14 కొడుకు, 14 మంది కొడుకులు ఉన్నప్పుడు ఏం చేసిరంటే, పెద్ద కొడుకు పేరు మీద తండ్రి చనిపోతే మొటేషన్ చేయడం జరిగింది. అక్కడ పట్టా మార్పిడి. అప్పుడు ఏమైంది? అప్పుడు వాల్యూ లేదు కాబట్టి తదనంతరం జాయింట్ ఫ్యామిలీ కాబట్టి తర్వాత ఉన్నది. అయితే ఇప్పుడు వాల్యూ పెరిగే వారికి ఏంటంటే, ఆ పెద్ద కొడుకు మిగతా తమ్ముళ్ళ అన్న పేరు మీద పట్టా వస్తే తమ్ముళ్ళకి పని చేయకుండా చచ్చిపోయింది అనుకోరు. ఇప్పుడు తమ్మునికి అన్న కొడుకుల మీద పట్టా అయిపోయే వరకు తమ్ముడు ఇప్పుడు చిన్న ఆయనలంతా కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా. ఇటువంటి దాంట్లో గ్రామంలో కండక్ట్ చేసి గత రికార్డు చూసి సాగులో ఎవరున్నారు, సేద్యంలో ఎవరున్నారు, దానికి పంచనామా కండక్ట్ చేయాలి. బాజాప్తా పంచనామా కండక్ట్ చేసి పక్క పాటదారుల స్టేట్మెంట్ తీసుకొని ఇదంతా రికార్డ్ బిల్డప్ చేసి ఈ సమస్యల సొల్యూషన్ చేయాలి. ఎంతసేపు కొన్నాడు అమ్మిండు అన్నది కాదురా నాయన. నీకు ఫస్ట్ బుద్ధి వీళ్ళకు జ్ఞానం ఉంటే, నేనేమంటున్నా, గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ నువ్వు మొదలు క్లాస్ ఈ సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయి. ఫస్ట్ ఏదైతే ఉందో మొట్టమొదట ఫారెస్ట్ ల్యాండ్ ఏముంది గ్రామంలో, శిఖం ల్యాండ్ ఏమున్నది, రోడ్లు ఏమున్నాయి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏమున్నది, గవర్నమెంట్లో ఏముంటుంది, పొరంపోకు ఉంటుంది, గైరాన్ ఉంటుంది, బంచరాయి ఉంటుంది, తర్వాత కారిస్ ఖాతా ఉంటుంది, బిలాదాక్లా ఉంటుంది, భూదాన్ ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. పిఓపి ఉంటుంది, ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ ఉంటుంది, అందులో ఏమున్నాయన్నా చూడాలి. ఇక్కడ వీళ్ళన్నీ గవర్నమెంట్లో ఏదైతే ఉందో, మళ్ళీ ఇనామ్ ల్యాండ్ ఉన్నది, టెనెన్సీ ల్యాండ్ ఉన్నది, ఇన్ని చట్టాలు ఇన్వాల్వ్ అయిన దాంట్లో మీద ఆ గిఫ్ట్ అన్నది అప్పుడు ఏదో నజరానా కింద ముస్లిమ్స్ ఇచ్చినవి ఉంటుంది, ఏది ఇబానామా కింద అన్నది, అది అది పోయారు కాకుండా ఇక్కడ ఇవన్నీ ఈ కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకి ఏం చేయాలంటే, గవర్నమెంట్ సపోజ్ నువ్వే ఉన్నది, నీకు ఒక ఇనామ్ ల్యాండ్ ఉన్నది అనుకో, ఇనామ్ ఎట్లా వచ్చింది, ఓఆర్సీ ఎప్పుడు వచ్చిర్రు, ఏ రకంగా పట్టా వచ్చింది, ఓఆర్సీ హోల్డర్ ఎవరు, మొత్తం డీటెయిల్స్ అన్నది డిస్ప్లే చేయాలి. డీటెయిల్ ఏది చేయకుండా నువ్వు ఏదో తగ్గ వచ్చేసి ఇవాళ వచ్చి రాసుకోకొని తీసుకో, మళ్ళీ రిజిస్ట్రేషన్లో కూడా మాడల్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాడు టెంప్లెట్ ఇచ్చేసి అలా నింపుకొని అప్లోడ్ చేసుకొని పో. అది నీకు ఎందుకు? ఈ రిజిస్ట్రేషన్ విధానం సబ్ రిజిస్ట్రార్ ఏదైతే ఉందో, ఒక సూదికి కావడి కట్టి ఆ కావడి బద్దను తహసీల్దార్ ఒక భుజం మీద, సబ్ రిజిస్ట్రార్ ఒక భుజం మీద పెట్టుకున్నట్టు పబ్లిక్ను ఉన్నారు. ఇదే సిస్టము గతంలో గవర్నమెంట్ ఉన్నది. ఏదైతే ఉందో సబ్ రిజిస్ట్రార్ చేయగానే ఆయన ఫామ్ 6లో ఏదైతే ఉందో తహసీల్దార్కి పంపాలి, ఆ తహసీల్దార్ మొటేషన్ ఆటోమేటిక్గా చేయాలి. ఇక కాకపోతే డిపార్ట్మెంట్లో ఏమున్నది, అలవాటు మాట ప్రాణానికి ఆ పట్టువారిలో ఇది చేసిన దానికి అవన్నీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏం లేదు. అప్పుడు ఉన్నది ఫుల్ ప్రూఫ్, దాన్ని పాటించలేదు. ఎందుకు
పాటించలేదన్నది పర్యవేక్షణ చేసిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. దాని మీద కలెక్టర్స్ రాగానే కలెక్టర్ రాగానే ఏమన్నా అంటే రెవెన్యూ పరంగా జాయింట్ కలెక్టర్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ అనుకున్నారు. వాళ్ళు పట్టించుకొని చూడాలన్న దాని మీద ఉండాలి కదా. వాళ్ళు ఏమున్నది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఏమున్నది. ఇక్కడ ఏంటంటే రెవెన్యూలో కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్లకు వీళ్ళకి ఏదైతుందో అదర్ డిపార్ట్మెంట్స్ భారం ఎక్కువ అవుతుంది. అదర్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్ అయ్యే వరకు పంచాయతీ రాజ్ కానీ ఇప్పుడు తర్వాత ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్న తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్తోనే వీళ్ళ సమయం అంతా వాళ్ళకు ఇది చేయడానికే పోతున్నది. ఒక్కసారి ఏదైతే ఉందో వెల్ఫేర్ డిపార్ట్మెంటు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ విలేజ్లో ఏదైతే ఉందో అప్డేట్ చేసి రికార్డ్ బ్రాటప్ చేసేసి వాళ్ళ ఆధార్ కార్డు ఎంట్రీ చేసి ఆ రకంగా చేసిన తర్వాత వాళ్ళది పర్మనెంట్ డిజిటల్ రికార్డు క్రియేట్ చేస్తే సొల్యూషన్ మనిషి ఉన్నంత మటుకు ఏందనేది డేటా వచ్చేస్తాయి కదా. ఇది కొన్ని కొత్త చెప్పేది కాదు. నేను దాదాపు 30 ఏళ్ళ కిందనే న్యూజిలాండ్ నుండి వచ్చినాను నేను 2 years ఆస్ట్రేలియా. అక్కడ ఒక మనిషి దిగంగానే మనిషి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. బర్త్ డీటెయిల్స్, ఆయన పేరెంట్స్ డీటెయిల్స్, నేషనాలిటీ డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆయన ఇప్పుడైతే ఇమిగ్రేషన్ వచ్చిన కంట్రీలో ఎక్కడ ఉంటుండో, ఆయన ఇంటి నెంబర్ ఏంది, పవర్ కనెక్షన్, వెహికల్, మన టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ ఉంటాయి. అదే రకంగా కూడా ఈ ఒక ల్యాండ్ అన్నప్పుడు ల్యాండ్కు వీళ్ళు రికార్డు దాన్ని మాడిఫై చేసుకొచ్చి చేయకుండా ఇప్పుడు కూడా ఏదో మొన్న వాళ్ళు దరిద్రం ఏంటంటే వెనకడ పట్వారీలు కదా పానీని బట్టలు చుట్టి ఎవరిని చూపెట్టనట్టు ఇప్పుడు ధరణి కూడా ఆ రకంగా బిహేవ్ చేసింది. సో ఇట్లా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ధరణికి భూభారతికి డిఫరెన్స్ ఏంది అసలు? దేనివల్ల ప్రజలకి కరెక్ట్ న్యాయం జరిగే ఛాన్సెస్ ఉందంటారు? నేనేమంటున్నా, భూభారతిలాగా ధరణిలో కూడా ధరణి అయితే బేకార్ దరిద్రం ఆల్ ఆఫ్ సడన్ రాత్రి తీసుకొచ్చి అది ఒక డంప్ యార్డ్, ఒకటి భూతార్థం వెనకట కదా వాడు కెమెరాలో ఫోటో తీసినప్పుడు దయ్యం లెక్క నల్ల బట్టేసుకొని ఫోటో తీసినట్టు తీసుకొచ్చి వేసిండ్రు. అందులో డిస్ప్లే అన్నది ఎవరిది లేదు. అంతకుముందు మా భూమి పోర్టల్ కూడా మా భూమిలో తెలంగాణ విలేజ్ వైజ్ మొత్తం రికార్డ్ వస్తుండే, అంటే ఎక్కడ ఉండే. అది పానీ అన్నది 4 categories ఉంటుంది. పానీలో ఏదైతే సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, రెవెన్యూ పార్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 4 పార్ట్స్ గురించి పక్క పెట్టేసి అది ఏదైతే ఉందో అది అని పక్క పెట్టేసి ఇది మన బ్యాంకు ఖాతా బుక్ లాగా ఈ పేరు తండ్రి పేరు అది ఏమున్నది, అది ఉన్నదా? అది బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు పెట్టాడు అది. ఇప్పుడు అదే పక్కపండి మన ఆంధ్రాలో ఉన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు మీ భూమి పోర్టల్ ఎట్టున్నది దాన్ని చూడురి, వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నారు కదా. అది డిస్ప్లేలా ఎంతసేపు మొత్తం విలేజ్ రికార్డ్ టోటల్ డిస్ప్లే కావాలి. కొనుక్కుంటానికి ఈజీ ఉంటుంది, రికార్డ్ చూసుకుంటానికి ఈజీ ఉంటుంది. ఇంకా కొన్ని జాగాలు ఏమైంది, వాస్తవంగా సర్వే నంబరు 10 ఎకరాలు ఉంటుంది, 11 ఎకరాలు ఉంటుంది. దాన్ని ఏంది వాడు 15 ఎకరాలు 16 ఎకరాలు ఇష్టారాజ్యం రాసిరు. 14 ఎకరాలు 15 ఎకరాలు అయింది. సున్నా ఉన్నది, సున్నా ముందట ఒకటి పెట్టి 10 ఎకరాలు రాసిరు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి, భూమి వచ్చేది కాదు కదా. ఈ పట్టాలో సర్వే నెంబర్లలో బుక్ అవడం తప్ప అక్కడ ల్యాండ్ ఒకటే ఉంటుంది. ల్యాండ్ అంతే ఉంటుంది. ల్యాండ్ ఎకరం ఉన్నది, ఎకరం పక్కమంటే ఒకటి పెట్టిండు అనుకో 11 ఎకరాలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఇది ఎట్లా అవుతుంది? ఈ తప్పులన్నీ సవరణ చేయాలంటే ఈ భూభారతలో అవన్నీ వచ్చి పెట్టాలి అన్నది ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూసుకుంటారు అన్నది. ఇది గ్రామ సభంలో నోటీసు ఇచ్చేసి గ్రామంకి ఒక డేట్ ఇచ్చి చాటింపు చేసి పబ్లికేషన్ ఇచ్చేసి చేయాలి. ఇప్పుడు మా దగ్గర నోటీస్ ఉన్నది, ఫామ్ బాజాప్తా 89 ROR యాక్ట్. ఏది ఇగో ఇది 19 ఎప్పుడు ఇష్యూ అయింది? ఇది 1989 నాడు. ఏది ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్, పట్టాదార్ పాస్బుక్స్, జిఓఎంఎస్ నెంబర్ సో అండ్ సో అన్నది. ఇక దీని తర్వాత ఏదైతే ఉందో దీనికి ఫామ్స్ ఇచ్చిర్రు. ఇగో ఈ ఫామ్స్ ఏ ఫామ్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది మొత్తం క్లియర్గా ఈ ఫామ్స్ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చేసే దగ్గర రికార్డు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాడి దగ్గర ఏం రికార్డు ఉండదు. నువ్వు అందులో ఏదో పెట్టి వాడు రిసీట్ వస్తుంది ఏమున్నది, ఆ జిరాక్స్ ఎప్పుడు ఫీడ్ అయ్యే తెలియదు, వాని దగ్గర డిజిటల్ ఏం దొరకదు, మండల్ ఏం రికార్డు ఉండదు, ఎక్కడ పోవాలి ఏందన్నది ఒక పర్టికులర్. నేను ఏమంటున్నా, బర్త్ సర్టిఫికేట్ ఎట్లనో మనిషి డెత్ ల్యాండ్ కూడా మా బర్త్ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ, సర్వే నెంబరు సేత్వారు ఎక్కడ అన్నది. ఇక డెత్ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ, అమ్ముకున్నప్పుడు వాడు అమ్ముకున్నాడు, లేకపోతే పట్ట మార్పిడి అయిపోయినప్పుడు వాడికి క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అమ్ముకున్నవాడికి ఎట్లా వచ్చింది అన్న దాని మీద మన దగ్గర ఆరిజిన్ ఉంటుంది కదా. ఇది లింకు డాక్యుమెంట్ లింకులు లేకుండా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కోర్టు కేసులు తగ్గియాలంటే ఫస్ట్ ప్రైమా ఫేసి పకడ్బందీగా గత ఐఏఎస్లు ఉన్నారు, అనుభవం ఉన్న అధికారులు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇక్కడ ఏదో ఒపీనియన్ చేసినాం అన్నది అది అంతా వేస్ట్. లా డిపార్ట్మెంట్ కూడా అది ఏం రాస్తుందో ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఇక్కడ గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేసి
ప్రొసీజర్ ఫాలో అయ్యి ఫార్మాట్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని దాన్ని ఫైనల్ అన్నీ రావు కదా ఆబ్జెక్షన్స్ ఓ 10% వస్తాయి 10 మ్యాక్సిమం అంటే 15% వస్తాయి ఆ 10-15% నువ్వు సొల్యూషన్ రికార్డ్ వెరిఫై చేసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసి అప్డేట్ చేయాలి కదా నేను ఏమన్నా నువ్వు చెప్పినట్టు సొల్యూషను ఇప్పుడు తాతల కాలంలో ఒక తాత పేరు మీద పట్టా ఉంటే మిగతా ఆయన తమ్ముళ్ళందరికీ హక్కులు ఉన్నాయి ఇప్పటి కూడా పాపం వాళ్ళ హక్కులు లేకుండా చాలా మంది అడగకుండా ఇప్పుడు సపోజ్ 10 గుంటలు ఉన్నది వాడు ఇక చెంబె నీళ్ళ కోసం చాతాడు కట్టి బాయిలో దించలేడు కదా ఆ చెంబె నీళ్ళ ఆల్రెడీ చేతినోడు బిందున అనుకో బిందెలకి వెళ్ళి వస్తే తాగిపోతాడు కదా దానికి చెంబు కోసం తాడుకో తీసుకొచ్చి కట్టుపో అంటే ఇక్కడ మండల ఆఫీస్ చుట్టూ తిరుగు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే పోనీ అఖండ భారతదేశంలో తాలూకా సిస్టమ్ పోయిందా అంటే పోలే కదా మొత్తం దేశం మొత్తం తాలూకాలు ఉన్నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభాకు 375 తాలూకాలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న 4 కోట్ల జనాభాకు 400 చిల్లరలో 500 మండళ్ళు చేశారు. ఎప్పుడు అడగానే మన మండళ్ళు అరే మండల ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతే తెలియదు. ఇప్పుడు తాలూకా సిస్టమ్ ఏంటంటే తహసీల్దార్ కింద 4-5 డిప్యూటీ కలెక్టర్ హెడ్ తహసీల్దార్లు ఉంటారు, సూపరింటెండెంట్లు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు, ఆర్ఐస్ ఉంటారు. అంత ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే అది ఒక టీం అన్నట్టు. ఆడు ఒకటి లేకుండా ఒకడు ఉంటాడు. ఈడ తహసీల్దార్ వచ్చేది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు, ఏమైనా పర్యవేక్షణ అన్నది లేదు. ఇక్కడ ఏదైతే ఉందో దరిద్రం భ్రష్టు ఇచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 77 దాకా బ్రహ్మాండంగా రికార్డు ఉండే. 77 తర్వాత ఎప్పుడైతే చెన్నారెడ్డి వచ్చి ఒక వతందారు తీసి తర్వాత 83లో ఎన్ రామారావు వచ్చి మొత్తం తీసేసి తర్వాత కొందరు పెట్టి తర్వాత మంది వేసి మొత్తం రికార్డును రెవెన్యూ డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టించి ప్రజలకు లేనిపోని తగాదాలు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే కరెక్ట్ కాస్తకార్ కాలం ఏదైనా ఎవరు చేస్తున్నారు అన్న దాని మీద అంటేనే ఇప్పుడు సాదా పరిణామం ఏంటంటే స్టాంప్ డ్యూటీ ఇప్పుడు 50,000 లక్ష ఉన్న భూమి 25 లక్షలకు వచ్చింది. పన్ను కట్టాలంటే వాడు 2 ఏళ్ళ పన్ను 2 లక్షలు అవుతుంది. ఏమి ఒక కాగితం రాసుకొని వచ్చి పెడతారు. అయితే అట్లా కూడా డేంజర్ ఏమైంది తెలుసా, ఈ సాదా పరిణామాలైన మొటేషన్స్ ఇప్పుడు ఆయన రికార్డులన్నీ గాయబ్ చేసారు. వాని పరిస్థితి ఏంది, వాడు దొంగ భూమి రాసుకున్నట్టే లెక్క కదా, వానికి ఆధారమే లేదు. అది అందుకోసం ఈ సాదా పరిణామాల సిస్టమ్ కట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్కు ఎవరైతే ఉన్నారో వస్తారో SC/STలకు వాళ్ళకు ఈ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎగ్జంప్షన్ ప్రొవిజన్ పెట్టి జీవో ఇస్తే ఆ ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, రికార్డు ఉంటుంది. అది పక్క పెట్టి ఇష్టారాజ్యం ఉన్నది. ఇక కన్వర్షన్కి వస్తే నాలా కన్వర్షను గవర్నమెంట్కు మీనింగ్లెస్ పొజిషన్ అది. ఒకప్పుడు మేము జాయిన్ అయినప్పుడు కలెక్టర్ కాంపిటెంట్, తర్వాత ఆర్డీఓకి ఇచ్చారు, మేము రిటైర్ ముందు ఆర్డీఓ తర్వాత ఇప్పుడు తహసీల్దార్కే ఇచ్చారు కన్వర్షన్. ఏం కన్వర్షన్ చేస్తారు ఏదన్నది కాదు. ఒక కన్వర్షన్ చేసే ముందు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ అంటే ఆ భూమి వ్యవసాయ యోగ్యమైందా, వ్యవసాయ యోగ్యం కాందా, వ్యవసాయానికి వాడాలనా వాడొద్దా, కన్వర్షన్ అవసరమా అవసరం లేదా అన్నది దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏం లేకుండా స్ట్రేట్ అవే గవర్నమెంట్ ఏంటంటే ఇది ఒక ఇది హుండీ కలెక్షన్ లాగా అన్నట్టు. ఈ భూభారతి అనేది అన్ని మీరు అగ్రి చేస్తున్నారు సార్, అంటే ఇది ప్రాపర్ గా ఉందా? సో మరి దీనివల్ల సో మరి ఏం చెప్తారు ఫైనల్ గా ఈ భూభారతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికైనా మీరు ఇచ్చే సూచన ఏంది? సో మరి ఇది ప్రాపర్ గా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాపర్ అన్నది అసలు లేదు. ఇక్కడ ఏదైతే ఉందో భూభారతి కూడా అర్థవిధంగా ఏదైతే ఉందో పిల్లర్ లేని బిల్డింగ్ బేస్లెస్ కట్టిరు వీళ్ళు. బేస్ ఎక్కడ గ్రామాలల్లో నువ్వు ప్రొసీజర్ ఫాలో కావాలి, రికార్డ్ ఫాలో కావాలి, పబ్లిష్ చేయాలి, ఇవన్నీ క్లెయిమ్స్ ఆబ్జెక్షన్ తీసుకోవాలి, ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు నీ భూభారతికి వస్తుంది. అంతేగాని నువ్వు డబ్బుల కోసము మార్పిడి కోసం ఏదో పెట్టేసి ఫోటోలు చుట్టూ తిరగాలి. ఎంతమంది మీ సేవల పోయి మీ సేవలకు ఉన్నోనికి ఎంత మటుకు పరిజ్ఞానం ఉంటుంది, ఏం చేస్తున్నారు, పేర్లు తప్పులు పడుతున్నాయి, వాడు ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి? తహసీల్దార్ అంటే నాకు పవర్ లేదంటాడు. అరే నాయన నువ్వు ఒక్కసారి గ్రామ సభ కండక్ట్ చేసి ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇస్తావు కదా, అది ఫైనల్ అయిపోతుంది. దాని మీద ఇబ్బంది ఉన్నాడు అప్పీల్ కోతాడు, అది ఉంటుంది అంతా. ఇక్కడ లిటిగేషన్స్ సాల్వ్ చేయాలి అనుకుంటే, కోర్టుల మీద భారం తగ్గియాలనుకుంటే, వినరా, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రామ సభలు కండక్ట్ చేసి గ్రామంలోనే రికార్డు ఫైనలైజ్ చేసుకొని వస్తే, ఎందుకంటే అందరికి తెలుస్తుంది కదా ఎవడు ఏందన్నది. దొంగ లెక్కలు ఉండే అక్కడ గ్రామంలో ఓపెన్ అవుతుంది. అటువంటి గ్రామ సభలు లేకుండా ఇవన్నీ చేయడం అనేది కూడా మీనింగ్లెస్. ఇది టైమింగ్. కాకపోతే వీళ్ళు 16 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టడం అన్నది కూడా అది మీనింగ్లెస్. వీళ్ళు దీంతో కూడా 100% కూడా సమస్యలు పరిష్కారం కావు.